పగబట్టారు, లేనిపోనివి యోసేపు మీద చెప్పడం మొదలుపెట్టారు. అంటే మంచితనానికి పర్యవసానం ఏంటో తెలుసా? భయంకరమైనటువంటి దుఃఖం యోసేపుకి కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పాలి. మంచితనానికి భయంకరమైనటువంటి పర్యవసానం యోసేపుకి ఎదురైంది. మంచిగా ఉన్నందుకు యోసేపుకి ఏమెదురైందో చెప్పమంటారా? తీసుకెళ్ళి గుంటలో పడేశారు. హల్లెలూయా. ఎక్కడ పడేశారు? అక్కడ నుంచి ఎక్కడికి అమ్మేశారు? ఐగుప్తుకి అమ్మేశారు. యోసేపుని ఐగుప్తులో అమ్మేసిన తర్వాత ఒక ఇంట్లో అతడు బానిసగా ఉన్నాడు. ఆ బానిసగా ఉన్న తర్వాత తను చెయ్యని దాన్ని చేశాడు అని చెప్పి నింద వేశారు. అక్కడి నుంచి తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. భయంకరమైన శ్రమ, తిండి లేదు, జైల్లో మగ్గుతున్నాడు, చాలా వేదన పడుతున్నాడు. నేను మంచిగా ఉన్నందుక ఈ శిక్ష అని ఎక్కడైనా యోసేపులో వచ్చి ఉంటుందంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అలాంటి ఆలోచన ఎక్కడైనా యోసేపుకి వచ్చి ఉంటే ఆ రోజే యోసేపు జీవితం మారిపోదును. కానీ అలాంటి ఆలోచన కూడా పెట్టుకోలేదు. అక్కడి నుంచి ఆ జైల్లోనే ఉంటూ ఉండగా పానదాయకపు అధికారికి ఒక మంచి సలహా ఇచ్చాడు. ఆ పానదాయకపు అధికారి అన్నాడు, నేను బయటికి వెళ్ళగానే రాజుకు చెప్పి నిన్ను విడిపించేస్తానన్నాడు. కానీ అక్కడేం జరిగిందంటే వెళ్ళిన పానదాయకపు అధికారి యోసేపును మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే యోసేపు జీవితంలో ప్రతీది నష్టమే జరుగుతూ ఉంది, కష్టమే కలుగుతూ ఉంది, బాధే ఎదురవుతూ ఉంది. సంతోషించే దినాలనేవే తన జీవితంలో లేకుండా అయిపోయాయి. ఏ క్షణాన్నన్నా ఆనందంగా ఉందామంటే ఆనందం లేని పరిస్థితులు తన జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. ఎంత దుఃఖం ఎదురైనా, బాధ ఎదురైనా, కన్నీరు ఎదురైనా, అవమానం ఎదురైనా, మోసం చేశారు అని తన మనసుకు ఎదురుగా ఉన్నవారు కనిపిస్తున్నా ఎక్కడొక్కడ వేదన పడకుండా నా దేవుడు దర్శనమిచ్చాడు, ఆ దర్శనం నెరవేరుతుంది. నా దేవుడు ఒక దర్శనం ఇచ్చాడంటే దానికి ఒక కారణం ఉంది. ఈరోజు ఈ పరిస్థితుల్లో నేను వెళ్తున్నానంటే దానికి ఒక కారణం ఉంది అని నమ్మాడు యోసేపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నమ్మకంతోనే ఉన్నాడు. కారణం ఉంది అని ఎదురు చూశాడు. నిజంగా ఎదురు చూసిన యోసేపు రాజుగా, అంటే చెప్పాలంటే రాజు తర్వాత రాజుగా ఐగుప్తు దేశములో అతడు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ జరిగినవి దేనికో తెలుసా? ఐగుప్తు దేశములో ఒక ముఖ్యమైన వ్యక్తిగా యోసేపును నిలబెట్టడానికి. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఒక ముఖ్యమైన ఆధారమైన వ్యక్తిగా అతన్ని నిలబెట్టడానికి ఇన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీ జీవితంలో ఏదైనా కష్టం ఎదురవుతుందంటే దానికి ఒక కారణం ఉంది. ఈరోజు ఒక భయంకరమైన సుడిగుండంలో మీరు వెళ్తున్నారేమో, దానికి ఒక కారణం ఉంది. బయట పడదామని ప్రయత్నం చేసినా బయట పడలేకపోతున్నారేమో. యథార్థంగా ఉంటూ ఆయన బలిష్టమైన రెక్కల చాటున నీతిగా బ్రతుకుతూ విశ్వాసంతో ఎదురు చూస్తూ ఓపికతో నా దేవుడు చేస్తాడని నిరీక్షణ కలిగి మీరు ఎన్ని దినాలు ముందుకు వెళుతున్నా ఇంకెంతకాలం ఎదురు చూడాలనేటువంటి ఒక ఆలోచన ప్రజల దగ్గర నుంచి మీకు వస్తున్నా ఓపికతో మీరు ఎదురు చూస్తున్నారుగా. యోసేపుకు వచ్చిన ఒక రోజు మీ జీవితాల్లో కూడా దేవుడు తెరవబోతా ఉన్నాడు. ఆమెను చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు మీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు.